మత్తు పుణ్యం వస్తుంది ఇక మీకు. నాతో అనిపించిన కదా. ఎట్లుంది మీ ఊరు? చాలా పెద్ద ఉంది. మీ ఊళ్ళందరికి ఇంతేనా? మా ఊర్లో కూడా జాతర అవుతుంది. మా ఊర్లో కూడా అట్లాంటి దుఃఖాలు వస్తాయి. మేము కూడా పేర్లు గాజులు అన్ని కొనుక్కుంటాం. మీరేమైనా కొనిస్తారా నాకు? తినేటి కావు గాజులు. మా సత్యగారు సౌరం సౌరం అని ఏర్పిస్తారు కదా, సౌరం కొనియాల. ఆడబిడ్డకు పెట్టవలసినటువంటి అన్ని పట్టణాలు కూడా మేము సమర్పించుకుంటాం మహేశ్వరం దేవాలయం తరఫున. అందరి తరఫున మాటిస్తున్నాడు, చూసుకోండి. అందరి తరఫున ఒక్కడు పెడతా అంటే కుదరదు. అందరితోటి. మీ ఊర్లో జాతర మస్తు మంచిగా అవుతుంది. మీ ఊరు గుడికి చాలా ఫేమస్ అట, అవునా? రేపు కూడా జరుగుతుంది కదా. సరే, ఇక నేను ఆలస్యం చేయకుండా మీకు శివరాత్రి శుభాకాంక్షలు చెప్పేసిన కాబట్టి ఎంతసేపు చెప్తావు సావిత్రక్క, సత్తిని నిలువు అనుకుంటున్నారు కదా. నాకు తెలుసు, కూర్చున్న వాళ్ళకన్నా నిలబడ్డలు మాత్రం ఎక్కువ ఉంది. వాళ్ళ కోసం అన్నా పిలుస్తా. పిలవాలా? నేనంత జాగారమని ఒక పూట అని చెప్పేసి తిన్నాడు పన్నాడు. మరి ఇంకేం కథ ఎత్తుకున్నాడో తిరుగుతాం. సత్తి మీరు ఊరితే గాలి వస్తుందేమో, నేను ఊరితే దమ్ము వస్తుంది. దుమ్ము లేపుతా. సత్తిగాడు, బుత్తిరి సత్తిగాడు అంటే ఎవరు? తమ్ముడు. తమ్ముడు డైలాగులు మధ్యలో ఎవరికి ఉంటాయి? నేను మాట్లాడేటప్పుడు ఏరే మైకులు బంద్ కావాలి. నా ముంగట సెల్ ఫోన్లే ఉండాలి. లేకపోతే మీ పాస్బుక్లలో ఫోటోలు ఉంటాయిరా. హుషారున్నారు. డైలాగులు మనకు రావనుకున్నాం. అక్క మహేశ్వరం వచ్చినాము. వచ్చినాకండి నువ్వేంటి ఎమ్మెల్యే సాబ్లకి తెల్లని తీసుకొని వచ్చిన? ఎల్ఏఎంఎల్ అంట. నేను ఎట్లున్నది, నేను ఎప్పుడు అని ఎల్ఏఎంఎల్ ఆయన ఆరు మెంబర్ కూడా రాలేదు. నేను సత్యంగా చెప్తున్నా, ఎప్పుడు పోటీ చేయలేదు నేను. మహేశ్వరం రైతులేమో మరి. ఎందుకు ఇలానే మంచిగా వచ్చింది. ఎందుకన్నా ఎంత మైకులు కాదు, ఎక్కువ కూడా ఈనొస్తుందని. ఏమైందంట? చిన్న ఉన్నారట బ్యాటరీ. ఈ పోయింది వెనకలాకేసిందా? చూసినా ఇట్లా ఒకటి అది ఎందుకు అని ఎందుకంటే ప్రధానమంత్రి ఆయే జబు ऐसा लगाती है ये हैदराबाद में रंगारेड्डी जिला में महेश्वर में जोरदार जातरा हो रहा है, इसलिए पब्लिक आया है। सत्याग्रह फाटलों की नहीं है, पूरा नया नया नोट है, सबके पास कार्ड भी है। क्या करते ఎవరే లొల్లు పెడుతున్నారు? కథలీరా ఏమని అనుకుంటున్నారా? సఫ్రా ఉండాలి కదా మీరు. ఏమి ఈయనే మోపైరా డైలాగులు మనకన్నా మించి కొట్టిండ్రా? నేను కొడతా. మంచిగా ఉందా చెప్తున్నా. అక్క నిన్నంతా నాకు పానం లుప్సాన్ లుప్సాన్ ఉన్నది. ఎందుకు? జాగారం ఉండవు నువ్వు. జాగారం పేరుకే జాగారం, ఒక్క పొద్దు పేరుకే. కన్నిగారం పనులు తిన్నావు. ఉత్తప్పుడు ఇప్పిస్తావా నువ్వేమన్నా నాకు? పండుగ పేరు చెప్పుకొని పుచ్చ పండ్లు అరటి పండ్లు ఇంకేమేమి తెచ్చుకున్నా తాంబాలంలో చూసిండ్రా మీరు? ఏమేమి తెచ్చుకున్నా చెప్పుండ్రి. ఒక డజన్ అరటి పండ్లు, అర్ధ డజన్ ఏమో సపోటా పండ్లు. సపోర్ట్ ఉండాలి కదా. ఒకటేమో పుచ్చ పండ్లు, నీళ్లు కూడా రాగాలి. అందులో నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా. నీళ్ళ పండు అలా మాత్రాన్ని ఒకటి తెచ్చుకున్నా 2 కిలోలది. ఇక సంకల్పాలు మర్చిపోయినట్ట నీకే చెప్తే తెచ్చినావు ఫీజు మారుతాను. అయినా తీపి పండుగలు అంత మాత్రం కొట్టాయి. ఏదైనా మనకు నాకు ఆల్రెడీ పండుగ
ఇంకా చుట్టూ ఏమేమి ఉన్నాయని చూస్తున్నా. ఆ చెట్టు ముంగట పెద్ద తాటిపత్రి వేసుకొని పువ్వులని పోసుకొని బతుకమ్మ పాలు వేసినాం కదా. నువ్వే వచ్చినావా? లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ ఇంకా దాయం అయిపోయినాక కాదు. సూపర్ హిట్ అయింది ఆ పాట. ఎంత పాట! పచ్చ పచ్చని పల్లె. నీకు వచ్చా? పచ్చ పచ్చని పల్లె నీకు వచ్చా? నాకు రాదు. ఆర్మీలో నువ్వుకే రా, నాకేమో ఆర్మీలకే రావాలి. కాదు సత్తి, నీకు అన్ని పాటలు వచ్చు కదా. అట్లెట్లు వస్తాయి? ఆడ కూర్చున్నాము ఈ గుడోలు మనకు అన్నం పెట్టినప్పుడు మధ్యాహ్నం బువ్వ పెట్టినారు, పప్పేసే పెట్టిండ్రా? దేవుళ్ళ పప్పేసే పెడతారు. మా అక్క తొగరు పాప అంటున్నారు అలా అని. నేనేమో కంది పాప అంటున్నా. ఏ కాలతో చెప్పుంది మంచిగా మంచిగా అక్క. నేను ఈ పోలీస్ సార్ లెక్కనే లేనా? ఇట్లా అంటుండు సార్. ఏంటిది? నాకు కూడా చుక్కల బట్టలు వస్తుండే అక్క. పోలీస్ అయితే పోలీస్ సత్యారు అంగి నంబర్ 42, షెడ్డి నంబర్ ఎంత ఉంది? 38 ఉంటది. ట్రైనింగ్ సెంటర్ కొనింతల చింతసేతు మోతవరి బ్యాచ్ సత్యారు. సాయి కుమార్ అన్నకే వస్తాయా నాకు కావా డైలాగులు? మంచి కొత్తనా నేను డైలాగులు అలా. అవును, ఏ కథ చెప్పాలన్నా కూడా అదే చెప్తా కదక్క. ఇప్పుడు నేనంతా స్వామీజీనంట, నువ్వంతా బతుకురాలివంట. సరే, ఇప్పుడు నేను సత్య కాదా? బాబా పేరు కూడా సత్యబాబా. సత్యబాబుని. నమస్కారం సత్యబాబు గారు. అట్లనే వస్తారా? శ్రీకర్ సాగర్ ఉన్నోళ్ళు నమస్కారం అంటారా? నమస్కారం అనాలి. అది కూడా నేనే చెప్పాలా? నేనే